అందరికీ నమస్తే. మా పాలమూరు జిల్లా రైతులకు ఇదొక చేదు వార్త. ఎందుకంటే ముఖ్యమంత్రి మా పాలమూరు జిల్లా ఆయన్నే. చూస్తే మా మా రైతులకే గండి పెట్టే కథ స్టార్ట్ అయింది మళ్ళీ. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి, ఏపీకి తెలంగాణకు మధ్య నీటి పంచాయతీలు నడుస్తున్నాయంటే దానికి కారణం ఓన్లీ కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళే పాలించారు తెలంగాణను. టీడీపీ ఉన్నది కొన్ని సంవత్సరాలు, టీడీపీ వాళ్ళున్నా కాంగ్రెస్ వాళ్ళున్నా ఏపీకే మన నీళ్ళని పోయినాయి మనకు తెలుసు. ఇప్పటికీ మన సాగర్ దగ్గర పంచాయతీ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తోనే మన కృష్ణా నీళ్ళు మొత్తం వాళ్ళు తీసుకుపోతున్నారు. అడిగే నాదు లేడు తెలంగాణలో. మన తెలంగాణలో దక్షిణ తెలంగాణ మొత్తానికి అది ఎఫెక్ట్. నీళ్ళు బాగా వచ్చినాయి కాబట్టి సరిపోయింది. ఇంకా నీళ్ళు కొద్దిగా తక్కువ కొద్దీ నీళ్ళు అడ్డుపోతాయి మొత్తం. చాలాసార్లు వాదించారు కదా వీళ్ళు. మొత్తము కింద కుండ బొక్క కొట్టి నీళ్ళు తీసుకుపోతారు ఏపీ, కానీ ఇప్పుడు అదేం ముయ్యలేదు, అదంతా అట్లే ఉంది. ఆ బొక్కలు అట్లే ఉన్నాయి, అన్నీ అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కొత్త పంచాయతీకి తెరలేపుతున్నారు. ఏపీ మన దాయాదుల్లాగా తయారైన ఏపీలో నీళ్ళ విషయంలో. మన నీళ్ళు రాత్రి మొన్న ఎలక్షన్స్ ముందు కూడా తీసుకుపోయినారు. ఈ ఎండాకాలం యాసంగికి వచ్చినామంటే ఇంకా మనకిన నీళ్ళు వాళ్ళకిన నీళ్ళు పెద్ద పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. అసలు మనకు తెలియకుండానే వాళ్ళు డైరెక్ట్గా ఎవరినో మేనేజ్ చేసి నీళ్ళు తీసుకుపోతుంటారు. అట్లాంటిది ఏపీతోనే మనం పడలేకపోతున్నాం అంటే ఇప్పుడు కొత్తగా పంచాయతీ ఏంటంటే కర్ణాటకతో పెట్టుకోవాలని చూస్తున్నారు వీళ్ళు. అయితే అక్కడ తెలంగాణ ప్రజల డబ్బులతోన కర్ణాటక నీళ్ళు తరలిస్తారంట. అసలు వీళ్ళ తెలివి అమోఘం. ఎంతసేపటికి మనకేం వస్తుంది, మన రైతులకేం చేయాలని కాదు. ఇవాళ పోతున్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు, ఇద్దరు పోతున్నారు గట్టు రిజర్వాయర్ను చూసడానికి పోతున్నారు. గట్టు ప్రాజెక్ట్ ఏంది, అక్కడ గట్టు దగ్గర ఏం చేయబోతున్నారంటే చాలా దారుణమైన పని జరగబోతుంది అక్కడ. యాక్చువల్గా ఇప్పుడున్నది 1.3 TMCలే గట్టు 1.3 TMC గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. 1.3 TMCలు స్టోరేజ్ చేసుకొని అక్కడ నుంచి ఆ గట్టు ఏరియాలో నీళ్లు లేని ఏరియాలకు నీళ్ళు ఇవ్వాలనేది ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ వీళ్ళు అనుకున్నది. ఏమైందేమో ఉన్న ఫలంగానంట ఎవ్వరు తెలియదు. అన్నిటికీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు కదా, చేయొచ్చు కదా. దీనికి కూడా వీళ్ళు ఇక్కడున్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కర్ణాటకలో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు మాట్లాడుకున్నారంట. ఆ విషయం ఇప్పటిదాకా బయటికి చెప్పలేదు. ఇద్దరు మాట్లాడుకొని ఈ గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానంట మొత్తం దీన్ని 15 TMCలకు పెంచుతారంట. 15 TMCలకు పెంచాలని డిసైడ్ అయిపోయారంట ఆల్రెడీ. చూసినరా వీళ్ళకి ఏమైందనంటే ఆడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% పూర్తయింది, కట్టడానికి వీళ్ళతోనే కాదు, దాన్ని తీసి మూలకు పడేసినారు. ఇవాళ పోయి ఉద్దండపూర్ అవి చూస్తామని చెప్తున్నారు. వాళ్ళ షెడ్యూల్ చూస్తే 5 నిమిషాలే చూసేది, ఉద్దండపూర్ 5 నిమిషాలే చూడాల్సింది వీళ్ళ షెడ్యూల్లో. దానికి హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు వీళ్ళు. హెలికాప్టర్ వేసుకొని పోయి 5 నిమిషాలు చూసి మళ్ళీ ఒక అరగంట అటు పోయి మళ్ళీ 5 నిమిషాలు చూసి 5 నిమిషాలు చూడాల్సింది పాలమూరు రంగారెడ్డి. ఒట్టేం ఇప్పటికి నీళ్ళలో ఉంది. ఒట్టేం పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది. ఇంకొక నెల పడుతుందో 2 నెలలు పడుతుందో దానిలో మొత్తం మోటార్లన్నీ నాకు తెలిసి మొత్తం 4 మోటార్లు ఉన్నాయి దాని నీళ్ళల్లో. ఆ 4 మోటార్లు పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు అవి కూడా మొత్తం పోయినట్టే. అసలు ఆడ నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం. ఒట్టెం పంప్ హౌస్ ఎందుకు మునిగిందనంటే ఒట్టెం పంప్ హౌస్కు పాలమూరు రంగారెడ్డిదే. పాలమూరు రంగారెడ్డిని మొత్తానికి ఇట్లా ఏదో ఒకటి నాశనం అయిందని, పాడైందని ఇప్పటికి 80% డబ్బులు పెట్టింది. దానికి దాదాపు 55,000 60,000 కోట్లు ఖర్చు పెట్టినరు. ఆ ప్రాజెక్టును తీసి మూలకు పడేయాలని చూస్తున్నారు. అవన్నీ మూలకు పడేసి ఇప్పుడు గట్టు తీసుకొచ్చారు. ఎందుకంటే కొత్తగా కట్టాలి, కొత్తగా కడితేనే 4 పైసలు వస్తాయి. పాత కాంట్రాక్టర్ దగ్గర ఉంటాయి కదా, అదంతా పెద్ద పంచాయతీ ఉంటుంది. కొత్తగా కట్టుకుంటే కొత్తగా మాట్లాడుకోవచ్చు అనేది వీళ్ళ లెక్క. కట్టినప్పుడు మన ఏదైనా కడితే మన తెలంగాణకు రైతులకు ఎంత లాభం చేకూరుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ 15 TMCలకు పెంచుతారంట. 1.3 TMC ఎక్కడ, 15 TMCలు ఎక్కడ? పోనీ దీనికి ఏమైనా నీళ్లు వేరే దగ్గర నుంచి వస్తాయా? వేరే సోర్స్ ఏం లేదు వీళ్ళకి. నీళ్లు దీన్ని సపరేట్గా వేరే కృష్ణానదికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. మనకేమి ఇబ్బంది లేనికి లేదు. ఇవి జూరాలకి వెళ్ళి తీసుకుపోయి నీళ్ళే, జూరాలకి వెళ్ళి గట్టుకు తీసుకుపోతారు. ఆ నీళ్ళను 15 TMCలు చేస్తారంట. చేసి దానిలోకి వెళ్ళి గ్రావిటీ ద్వారా తెలంగాణలో 33 ఎకరాలంట. టీజీ తెలంగాణలో 33,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారంట. కర్ణాటకలోనంట 95,000 ఎకరాలకు ఇస్తారంట. చూసినా ఎట్లా ఉన్నది కదా. అన్నం పెడితోడు మనోడే, అన్నం వండేతోడు మనోడే, అన్నం వడ్డించేతోడు మనోడే, కానీ మనలోకి తక్కువ వడ్డిస్తాడంట, కర్ణాటకలకు ఎక్కువ వడ్డిస్తారంట. దానికి ఒక ఒప్పందం చేస్తున్నారు. ఏం ఒప్పందం చేస్తున్నారు అంటే వీళ్ళు వాళ్ళే చేస్తున్నారు మొత్తం ఒప్పందాలు. ఏంటంట దీనికోసమని 90 రోజులలో జూరాల బ్యాక్ వాటర్ గట్టు ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తారు.
గట్టు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యము 15 టీఎంసీలకు పెంచుతారు. ఇక్కడ గ్రావిటీ ద్వారా తెలంగాణలో 33 ఎకరాలు, కర్ణాటకలో 95 ఎకరాల ఆయకట్టు కలిపి మొత్తం 1,28,000 ఎకరాలు రెండు కలిపి. ఈ 1,28,000 ఎకరాల అసలు మనకు వచ్చేది ఎంత, వాళ్ళకి పోయేది ఎంత అంటే ఇది. వంటలు మన దగ్గరనే వండుతారు, ఖర్చు మనదే, పొయ్యిల కట్టెలు మనయే, దానికి కిరసనాయలు మనదే, గిన్నెలు మనయే, బియ్యం మనయే, అన్ని మనయే. కానీ వడ్డించేటప్పుడు మాత్రం కర్ణాటక వడ్డిస్తారంట. కర్ణాటకలో ఎక్కువ తినాలి, మన రైతులు తక్కువ తినాలి. 33,000 ఎకరాలే. ఎందుకు కర్ణాటక రాయచూరు ఏరియాకి ఇవ్వాలనుకుంటా వీళ్ళు? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే దానికి ఒక పెద్ద కథ చెప్తున్నారు. ఆ కథ ఎట్లున్నదంటే, ఇవాళ అన్నదమ్ములు మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది పంచాది, కానీ ముదిరింది అనుకో ఏమవుతుంది? అన్న తమ్ముడు చంపొచ్చు, తమ్ముడు అన్నం చంపొచ్చు. కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నారు. రేపు వాళ్ళ ప్రభుత్వం మారుతుంది, లేకపోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఎంత పంచాయతీ అవుతుంది వాళ్ళకి వీళ్ళకు. ఒకసారి చూడండి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏం తీసుకొచ్చుకుంటారంట అంటే, వాళ్ళకి ఇక్కడ ఈ ఎక్కువ బిర్యానీ పెడుతున్నందుకు కర్ణాటక నుంచి అంట ఏప్రిల్ మే ఎండాకాలం ఉంటుంది కదా, ఎండాకాలంలో ఆల్మట్టికి వెళ్ళి 15 టీఎంసీల నీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు ఒప్పందం చేసుకుంటారంట. వాళ్ళు 2 టీఎంసీల నీళ్ళకే మొన్న ఎండాకాలంలో 2 టీఎంసీల నీళ్ళు అడిగిన వీళ్ళు, దానికే 15 రోజులు టైం పట్టింది వాళ్ళు ఒప్పుకోనికే. తర్వాత వాళ్ళు మెల్లగా 2 టీఎంసీల నీళ్ళు వదిలితే వీడికి వచ్చే వరకు 1 టీఎంసీ పోతుంది, మొత్తం ఆవిరైపోతుంది, లేకపోతే ఆ కాలువల పోటీ మొత్తం ఇంకిపోతాయి. ఎండాకాలం కదా, ఈ 15 టీఎంసీల నీళ్ళు వాళ్ళు ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? ఆల్మట్టిలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయా? ఎప్పుడు? మొన్నటిదాకా డెడ్ స్టోరేజ్ ఆల్మట్టి నారాయణపూర్ ఇవన్నీ కూడా మొత్తం డెడ్ స్టోరేజ్. వాళ్ళకే నీళ్ళు దొరకవు ఎండాకాలంలో, వాళ్ళు నీళ్ళు ఇస్తారంట వీళ్ళకు. ఈడ వాన వచ్చినప్పుడు మాత్రం, మన వరద వచ్చినప్పుడు మాత్రం మన దగ్గర స్టోరేజ్లు పెట్టారు. మన దగ్గర కృష్ణా నీళ్ళు పెట్టుకోనికి ఏమున్నాయి నీళ్ళు? ఒక సాగర్ కొడతాం అంతే, ఆ సాగర్లో కూడా లాస్ట్ తడికి నీళ్ళే దొరకవు. ఈ ఉన్న పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు మొత్తం ఇప్పుడు ఏం పని లేదు, దాన్ని తీసి పక్కన పెట్టేసిండ్రు. చూసినరా కుట్ర ఎట్లా జరుగుతుందో? మళ్ళీ తెలంగాణ మీదే కుట్ర జరుగుతుంది. అది మా సొంత జిల్లా, మా ముఖ్యమంత్రి మా జిల్లా మీదే కక్ష కట్టిండు, అదే అర్థమైతే లేదు. ఎవరైనా అప్పట్లో కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చిత్తూరుకు ఎన్నో వేల కోట్ల నిధులు తీసుకుపోయినాడు, పెద్ద పంచాయతీ అయింది అది. అసలు మొన్నటిదాకా తెలంగాణ ఉన్నప్పుడు సిద్దిపేట తర్వాత గజ్వేల్ ఎట్ట తయారైన టౌన్లు. ఈయన మా ముఖ్యమంత్రి మా జిల్లాకి ఏం చేస్తున్నారో మాకే అర్థమైతే లేదు. ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తారో తర్వాత విషయం, మళ్ళీ అదొకటి ఉంది. రాష్ట్రంలో అదొక పరిశాన్ ఉంది ఆల్రెడీ. కానీ సొంత జిల్లా కదా, సొంత జిల్లాల నీళ్ళు ఏమైనా ఉంటే ఒడిసి పట్టుకొని మనం దాపెట్టుకొని మన తెలంగాణ రైతులు, మన దక్షిణ తెలంగాణ రైతులు, దానిలో మా పాలమూరు రైతులు బక్కచిక్కిన వాళ్ళు అప్పుడో ఇప్పుడు కష్టం వచ్చిన నీళ్ళు ఇద్దామనేది కాదు. నీళ్ళంట ఇది 2,000 కోట్ల ఖర్చు అవుతుంది. 2,000 కోట్ల ఖర్చు అంట. ఈ 2,000 కోట్ల రూపాయల ఖర్చు ప్లస్ నిర్వహణ ఉంటుందంట. ఈ 2,000 కోట్ల రూపాయలు మనమే భరించాలా అనే యాంగిల్లో చర్చిస్తున్నారంట వీళ్ళు. తెలంగాణ భరించాలంట, అంటే తెలంగాణ ప్రజలు. ఎట్లా ఉన్నది ఇది? మన భూభాగంలో ప్రాజెక్ట్ ఉంటుంది కానీ మనం వాడుకోకూడదు. మనం 33,000 ఎకరాలకి ఇస్తారంట, దాని ఖర్చు అంతా మనదేనంట, కానీ వాళ్ళకి ఇవ్వాలంట. వాళ్ళు ఎండాకాలం వాళ్ళ దగ్గర ఉండాలి కదా. మొన్నటిదాకా బెంగళూరులో నీళ్ళు లేవు, చచ్చిపోయారాడ. కర్ణాటకలో ఎండాకాలంలో నీళ్ళు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం మూసేసిర్రు. ఆడ నీళ్ళు లేక ఒక్కొక్క ట్యాంకర్ 10,000 రూపాయలు కొనుక్కున్నారు అక్కడ వాళ్ళు. నీళ్ళు ఉంటే వాళ్ళ ఆల్మట్టిలో నారాయణపూర్ నీళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుపోరా? మనకెందుకు ఇస్తారు? నీళ్ళు లేకనే కదా వాళ్ళు కొనుక్కున్నది. బెంగళూరు మొత్తం ఏం చేసిర్రు? స్నానాలు చేయొద్దని ప్రకటించిర్రు. 3 డేస్కి ఒకసారి స్నానం చేయండి, వారానికి ఒకసారి స్నానం చేయండి, కార్లు కడుక్కోవద్దు, నీళ్ళు ఉతుకోవద్దు, ఇవి వాళ్ళు చెప్పినాయి మొన్న ఎండాకాలంలో. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? వాళ్ళ దగ్గర నీళ్ళు లేవు, మన దగ్గర ఉన్న నీళ్ళని మాత్రం వానాకాలం కొట్టేసుకుంటారు. అక్కడ రాయచూరు ఏరియా కొట్టేసుకుంటారు. మన దగ్గర డబ్బులు, మన భూభాగంలో మన నీళ్ళు వాళ్ళకు కొడతారు. ఎండాకాలంలో వాళ్ళ దగ్గర లేకపోతే ఏం చేస్తారు? ఉత్తమ్ కుమార్ పోయి ఆడ ఉన్న బోరు పెట్టేస్తాడా? బోరు కొడతాడా? కొన్ని హ్యాండ్ బోర్ ఉందా కర్ణాటకలో పోయి కొట్టికి? చూడు, ఇది ముందే ఈరోజు పోతున్నారు ముఖ్యమంత్రి వాళ్ళు. ఇది ముందే ఈ విషయం బయటకు వచ్చింది. వీళ్ళు చెప్పలే, సీక్రెట్లు ఇవన్నీ కూడా. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఏం చెప్తలేరు. ఇప్పుడు ఈ విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా మా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిజంగానే ఆ గట్టు ప్రాంతం వల్ల మొత్తం నీళ్లు లేక చాలా పరిశాన్ ఉంటుంది. ఇక ఇది మా ముఖ్యమంత్రి, మా జిల్లా రైతులకు చేస్తున్న ఒక గొప్ప వ్యవహారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.